హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ద వీడియో. నేను మా ఫ్రెండ్స్ అయితే తిరుమలకి అయితే స్టార్ట్ అయిపోయాం గాయ్స్. యాక్చువల్గా అయితే 6 మెంబర్స్ పోవాల్సింది గాయ్స్, కానీ 3 మెంబర్స్ అయితే డ్రాప్ అవుట్ అయిపోయారు గాయ్స్. ఇలాంటి దొంగనా కొడుకులు మీ ఫ్రెండ్స్లలో కూడా ఎవరన్నా ఉంటే ట్యాగ్ చేయండి గాయ్స్. వీడియో మా ఫ్రెండ్ బాలకృష్ణ. ప్లీజ్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీ మంచితనంతో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. ఇప్పుడు కారు నుంచి దిగుతున్న వ్యక్తి మనకు అండా దండ పెద్ద మనిషి మన నవీన్ బ్రో. తిరుమలకి అయితే సేఫ్గా రీచ్ అయ్యాం గైస్. వెంటనే ఒక రూమ్ తీసుకొని కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మన అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్లో అయితే సర్వదర్శనం టికెట్ ఇస్తారు గైస్. ప్రతి ఒక్కరు వచ్చేసి సర్వదర్శనం టికెట్ కంపల్సరీ తీసుకోండి గైస్. లేదు అనుకుంటే ఫ్రీ దర్శనం వచ్చేసి 1 or 2 days పడుతుంది గైస్. సర్వదర్శనం టికెట్ తీసుకోవడం వల్ల 4 to 5 hours అయితే దర్శనం అయిపోతుంది గైస్. 11:58కి లైన్లోకి వస్తే 3:30కి మనకు టోకెన్ దొరికింది గైస్. మనకైతే 10వ తేదీ 6 PM వచ్చింది గైస్. ప్రతి ఒక్కరు ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీ మెయింటైన్ చేయండి. మేమైతే అలిపిరి స్టెప్స్ అయితే ఎక్కుతున్నాం గైస్. శ్రీవారి మెట్లని కూడా ఉంటుంది, అవి వచ్చేసి 550 స్టెప్స్ వస్తాయి. మన అలిపిరి స్టెప్స్ వచ్చేసి 3550 స్టెప్స్ వస్తాయి గైస్. మీరు నేచర్ని ఆస్వాదిస్తా ఎంజాయ్ చేయాలనుకుంటే ప్రతి ఒక్కరు అలిపిరి స్టెప్స్ మాత్రమే ఎక్కండి గైస్. యాక్చువల్గా అయితే నేను తిరుమలకు రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి పోయినసారి ఇలానే వచ్చి స్టెప్స్ ఎక్కి మరి ఫ్రీ దర్శనం టోకెన్ తీసుకోకుండా 2 days పడుతుందని రిటర్న్ అయిపోయాం గైస్, దేవుని దర్శనం చేసుకోకుండా. అందుకని ఈసారి అదే పనిగా వచ్చేసాం గైస్. మీరెవరు ఈ తప్పు అయితే చేయదు గైస్. నేను పోయిన సంవత్సరం ఇలా చేయడం వల్ల నాకైతే ఫుల్ ఆన్ నష్టాలు, ఏ దాంట్లో అడుగు పెట్టినే ఫుల్ ఆన్ నష్టాలు వచ్చేసాయి గైస్. మొత్తానికి అయితే ఈసారి సక్సెస్ఫుల్గా అవ్వాలని కోరుకుంటున్నా గైస్. నేను నవీన్ బ్రో అయితే టెంకాయ కొట్టి స్టార్ట్ అయిపోయింది గైస్. మన బాలకృష్ణ వచ్చేసి కెమెరామెన్ అయిపోయింది గైస్. ఏ పని మొదలు పెట్టాలన్న ధైర్యానికి నిలువెత్తు రూపమైన ఆంజనేయ స్వామిని అయితే మనం దర్శించుకొని వెంటనే అయితే బయలుదేరైపోయాం గైస్. మొత్తానికి అయితే 50 steps వరకు అయితే వచ్చేసాం గైస్. చిన్నగా బయలుదేరుతూ దానంగా అయితే స్టెప్స్ అయితే ఎక్కుతున్నాం గైస్. తోటలో కాబట్టి బాగానే టకటక ఎక్కేసుకుంటూ మైసూరు గోపురం అయితే వచ్చేసాం గైస్. 250 steps అయితే దాటి. అసలు అల్లిపిరి అనే పేరు ఎలా వచ్చిందంటే మన పూర్వం తమిళియన్స్ ఎక్కువ వచ్చేవాళ్ళు. వాళ్ళు మన మొదటి స్టెప్ దగ్గర కొట్టి అడిపిడి అడిపిడి అని పిలిచేవారు. కాలానుప్రయంగా మన పెద్దలు వచ్చేసి దీన్ని అల్లిపిరి అని మార్చారన్నమాట. అల్లిపిరి స్టెప్స్ వచ్చేసి మొత్తం 12 kilometers ఉంటుంది గైస్. మన పూర్వం అయితే మన 7వ మైల్ రాయి దగ్గర ఒక స్త్రీని దారుణంగా హత్య చేస్తారన్నమాట. అప్పుడు వచ్చేసి మన చీఫ్ ఎగ్జిక్యూటివ్ PVRK ప్రసాద్ గారు ఉంటారు. అప్పుడు ఆ దృశ్యాన్ని చూసిన మన PVRK ప్రసాద్ గారు ప్రజల యొక్క కష్టాలు మొత్తం తెలుసుకొని వర్షం పడిన జనాలు తడవకుండా రూపింగ్ వేసి వాటర్ సప్లై ఇచ్చి టాయిలెట్స్ కట్టించి ప్రతి ఒక్క సౌకర్యం అయితే కల్పిస్తాడు గైస్, భక్తులు ఇబ్బంది పడకుండా. మొత్తానికి అయితే గాలి గోపురం దగ్గరికి వచ్చేసాం గైస్. తిరుమలకి అయితే మన తెలుగు వాళ్ళకన్నా ఎక్కువ తమిళ వాళ్ళు, హిందీ వాళ్ళు అయితే ఎక్కువ వస్తారు గైస్. అలా ఎందుకు వస్తారో నాకు కూడా తెలియదు, మన వాళ్ళు ఎందుకు రారో కూడా పెద్దగా రీజన్ తెలియదు. మీకు ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి గైస్. ఆ స్త్రీని అయితే ఇక్కడే గైస్ మర్డర్ చేసింది PVR ప్రసాద్ గారు. ఆమెకు చిహ్నంగా ఇక్కడైతే ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహాన్ని అయితే రూపొందించారు. మధ్యలో అయితే తుప్పులు, జింకలు, ఉడతలు ఇవన్నీ కానీ వచ్చాయి గైస్. మనకైతే పులి అయితే కనపడలేదు. ఏమైనా కానీ మన జాగ్రత్తలు అయితే మనం ఉండాలి గైస్. మెయిన్గా పిల్లలతో అలిపిరి స్టెప్స్ ఎక్కాలి, జాగ్రత్తగా వహించండి గైస్. మీ పిల్లల్ని ఒంటరిగా వదిలేదు గైస్. మన కులదేవుడైన లక్ష్మీనరసింహస్వామిని అయితే వెంటనే దర్శించుకొని మళ్ళీ అయితే మనం రిటర్న్గా స్టెప్స్కి అయితే ఎక్కేద్దాం గైస్. మన కోసం అయితే అందరినీ పలకరిస్తాను గైస్. ఇక్కడ కూర్చొని కొంచెం వ్యూ చూసేసి ఒక 1/2 hour ఇక్కడే స్టే చేసేసి నేనైతే వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది. అలా నడుచుకుంటూ అయితే మోకాళ్ళ మిట్ట గోపురంగా అయితే వచ్చేసాం గైస్. నేను కూడా ఈసారి అయితే మోకాళ్ళతో స్టెప్స్ ఎక్కుతామని నేను నేర్చుకున్నా గైస్. వెంటనే మొదలు పెట్టా. బట్ ఒక 5 steps ఎక్కేసరికి శనికి స్టార్ట్ అయిపోయింది గైస్. అందరైతే ఎలా ఎక్కుతున్నారో కానీ గైస్ నాకైతే మోకాలు చిప్పలు పగిలిపోయినాయి గైస్. వెంటనే ఒక 10 steps దాకా అయితే ఎక్కేసా గైస్. దాని తర్వాత అయితే ఇంకా ఎక్కలేదు బాబోయ్ అని లేచేసి వచ్చేసిన గైస్. కొంచెంసేపు ఇక్కడైతే రెస్ట్ తీసుకొని మొత్తానికి అయితే 3000 steps అయితే కంప్లీట్ చేసాం గైస్. ఇంకా 550 steps ఉంటాయి. ఇంకా నిదానంగా నడుచుకుంటూ అయితే మొత్తం స్టెప్స్ అయితే కంప్లీట్ చేసాం గైస్. ఎగ్జాక్ట్గా 6 కల్లా స్టార్ట్ అయ్యింది గైస్. 10 కల్లా రీచ్ అయితే అయిపోయాం గైస్. మొత్తం స్టెప్స్ అయితే కంప్లీట్ చేసాం. మీ లగేజ్ ఏమన్నా ఉంటే అలిపిరి దగ్గర ఉన్న లగేజ్ కౌంటర్లో వచ్చింది గైస్. మీరు వచ్చేసరికి మీ లగేజ్ అయితే వచ్చేస్తుంది గైస్. మనకు బరువు లేకుండా ఉంటుంది. మేమైతే లగేజ్ తీసుకున్నాం గైస్. మన జిప్ అయితే ఊడిపోయింది. వెంటనే జిప్ అయితే వేపించేసి ఇక్కడ ఉన్న మన బిచ్చగాన్ని చూడండి గైస్.
ఎక్సలెంట్ డే గైస్. అయితే మొత్తాన్ని మన మాధవ నిలయంలో అయితే ఒక లాకర్ తీసేసుకొని బ్యాగ్స్, సెల్ ఫోన్స్ అన్నీ అయితే లాకర్లో పెట్టేసాం గైస్. ఎందుకంటే దర్శనానికి అయితే మొబైల్ అలో ఉన్నది కాబట్టి దర్శనం ధర అయితే ఇదే గైస్. ఇంకా వెంటనే బయలుదేరి వెళ్ళిపోయాం గైస్. మొత్తానికి అయితే దర్శనం అయితే కంప్లీట్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది గైస్. వెంటనే మన లడ్ కౌంటర్లోకి అయితే వెళ్ళేసి గైస్ లడ్లు అయితే తీసుకుందాం. జనాలు అయితే ఫుల్ ఆన్ రష్ ఉన్నారు గైస్. యాక్చువల్గా అయితే మేము పోయినసారి వచ్చినప్పుడు ఎన్ని కావాలంటే అన్ని లడ్లు ఇస్తున్నారు గైస్. ఇప్పుడైతే మన టోకెన్కి ఒకటి ఫ్రీ విత్ 4 లడ్స్, మొత్తం 5 లడ్స్ మాత్రమే ఇస్తారంట గైస్. సరే ఎలాగో ఒక 5 లడ్స్ తీసేసుకొని అయితే వచ్చేసాం గైస్. కానీ మనకు సరిపోవు కదా, ఏం చేద్దాం, మళ్ళా పోయి ఎక్స్ట్రా క్యాష్కు పైన కౌంటర్లో అయితే లడ్లు ఇస్తారు గైస్. అక్కడికి వెళ్ళేసి ఒక 4 లడ్లు అయితే తీసేసుకొని వెంటనే అయితే బయలుదేరాం గైస్. అన్నదాన కేంద్రానికి వచ్చేసాం కానీ మేము వచ్చే టయానికి అయితే మొత్తం క్లోజ్ చేశారు గైస్. యాక్చువల్గా అయితే మేము 6కి అయితే దర్శనానికి వెళ్ళాం గైస్. మీకు వచ్చేసరికి 10:30 అయింది. అప్పటికి అన్నదాన సత్రం అయితే క్లోజ్ చేశారు గైస్. ఇంకేం చేసేది లేక రూమ్లోకి వెళ్ళేసి పనుకొని మార్నింగ్ అయితే లేచి రిటర్న్ అయిపోయాం గైస్ కార్లో అయితే. మనం కనుక బైక్లో కానీ ఓన్ వెహికల్ కానీ వేసుకొని వస్తే నైట్ మార్నింగ్ తిరుపతి వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది గైస్. ఇక్కడ నుంచి వ్యూ అయితే నా ఫేవరెట్ అనమాట, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. తిరుమల కార్లలో బైక్లలో వచ్చేది మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి గైస్. చాలా ప్రమాదమైన చోటు, సేఫ్గా డ్రైవ్ చేయండి గైస్ ప్రతి ఒక్కరు. మేము మొత్తానికి అయితే తిరుమలకి అయితే రీచ్ అయ్యాం గైస్. తిరుపతి శనేశ్వర గుడి దగ్గర ఉన్న హోటల్ మహతి డిలక్స్లో అయితే నేనైతే టిఫిన్ తీసుకున్నాను గైస్. మా వాళ్ళు వచ్చేసి మీల్స్ తీసుకున్నారు. టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంది గైస్. ప్రతి ఒక్కరు ట్రై చేయండి, తిరుమలకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు. అందరికైతే ఫుల్ ఆన్ నిద్ర వచ్చింది, అందరు నిద్రపోతారు. వెంటనే తిరుపతి బస్ స్టాండ్కి అయితే వెళ్ళేసి బస్ అయితే ఎక్కేసి గైస్ వెంటనే అయితే నిద్రపోవాలి గైస్. విన్నే ఫుల్ ఆన్ అందరైతే నిద్రలో ఉన్నారు గైస్. నిద్ర మొగాలు వేసుకొని తిరుపతికి అయితే బాయ్ బాయ్ చెప్పేసి కడపకి అయితే రిటర్న్ అయిపోయాం సక్సెస్ఫుల్.